సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం కలశ స్థాపనతో శ్రీ హనుమాన్ జయంతి పంచాస్నిహిక ఉత్సవములు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం కలశ స్థాపనతో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలు పురస్కరించుకొని మొదటి రోజు కలశ స్థాపన, అఖండ దీపారాధన, పుణ్యహావచనం, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ఫౌండర్స్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 19 సోమవారం సుందర హోమం, 108 కలశములతో అష్టోత్తర శతఘట్టాభిషేకం, అర్చనలు వేద పండితులు పనికుమారాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 మంగళవారం లక్ష మల్లె పుష్పార్చన, ఈ నెల 21 బుధవారం లక్ష నాకవల్లి దళార్చన తమలపాకులతో, ఈ నెల 22 గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు దరూరి పవన్ కుమారాచార్యులు, దరూరి కార్తికాచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, భక్తులు వెంపంటి సురేష్, పబ్బ ప్రకాష్, పబ్బ రామ్మూర్తి, పూరం నాగరాజు, దేవేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.